వేరే వాళ్ళ భార్యను కోరుకోవడం దేంతో సమానమో తెలుసా? ఒక అందమైన స్త్రీ తన భర్తకు అన్నం వడ్డిస్తూ ఉండగా అటుగా వెళ్తున్నటువంటి రాజుగారు దాహం వేస్తుంది, ఒక గ్లాస్ వాటర్ ఇవ్వమంటాడు. అప్పుడు ఆ స్త్రీ వస్తున్నా ఆగండి అనుకుంటూ వాటర్ గ్లాస్ తీసుకుని వస్తుంది. అప్పుడు ఆమెను చూసినటువంటి రాజుగారికి మతిపోతుంది. ఇంత అందమైన స్త్రీయా అని చెప్పేసి తనను ఎలాగైనా సొంతం చేసుకోవాలని చెప్పేసి తన భర్త బజారుకు వెళ్ళిన దాకా అక్కడే దాక్కొని ఉండి, తన భర్త బజారుకు వెళ్ళిన తర్వాత రాజుగారు లోపలికి వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను ఈ ఊరికి రాజ్యానికి రాజుని, మీ పాలకుణ్ణి అని చెప్పేసి మీరు మా అందమైన భవనంలో ఉండాలి, మీరు నా రాణిగా ఉండాలి అని చెప్పేసి ఆమెను అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు పెళ్ళైపోయింది, నాకు భర్త ఉన్నాడు అని చెప్పేసి ఆమె అంటే, నాకు అన్నీ తెలుసు అని ఆ రాజుగారు అన్నారు. అప్పుడు ఆ స్త్రీ, సరే మీ కోరిక తప్పకుండా తీరుస్తాను, ముందైతే మీరు చాలా అలసిపోయి ఉన్నారు, మీరు వచ్చి భోంచేసిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆ రాజుగారిని కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెబుతుంది.